నమస్కారం. రైతు ముచ్చటకు స్వాగతం. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అదుపులో లేని ఎరువుల ధరలు రైతుని కుంగదీస్తున్నాయి. ఈ తరుణంలో సాగు రంగంలో ఒక సరికొత్త విప్లవం మొదలైంది. అదే నానో ఎరువుల విప్లవం. కేవలం అర లీటర్ బాటిల్ 45 కిలోల బస్తా చేసే పనిని ఎలా చేస్తుంది? పెట్టుబడిని సగానికి పైగా ఎలా తగ్గిస్తుంది? ఇఫ్కో నానో యూరియా మరియు నానో డిఏపి వల్ల రైతులకు కలిగే అద్భుతమైన లాభాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. కానీ ఇఫ్కో శాస్త్రవేత్తలు పరిశోధించి రూపొందించిన ఈ నానో సాంకేతికత రైతులకు ఒక వరంలా మారింది. మనం చల్లే బస్తా ఎరువులో మొక్కకు కేవలం 30 నుండి 40% పోషకాలు మాత్రమే అందుతాయి. కానీ నానో ఎరువులను పిచికారీ చేయడం వల్ల 80 నుండి 90% పోషకాలు నేరుగా మొక్కకే అందుతాయి. ఒక బస్తా యూరియా ధరతో పోలిస్తే నానో బాటిల్ ధర చాలా తక్కువ. దీనివల్ల ఎకరాకు సుమారు 2000 రూపాయల వరకు పెట్టుబడి తగ్గుతుంది. నానో డిఏపి వాడటం వల్ల గింజ గట్టిగా, బరువుగా ఉండి దిగుబడి 8% వరకు పెరుగుతుందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. విచక్షణారహితంగా బస్తాల కొద్దీ ఎరువులు చల్లడం వల్ల భూమి చౌడుబారుతుంది. కానీ నానో ఎరువులు పర్యావరణానికి ఏమాత్రం హాని చేయవు. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి, సోయాబీన్ వంటి పంటల్లో ఈ ఎరువులు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే మన రాష్ట్రంలోని వేలాది మంది రైతులు ఈ ఆధునిక పద్ధతికి మారి లాభాలు గడిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులారా, పాత పద్ధతులను పక్కన పెట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇచ్చే నానో ఎరువుల వైపు అడుగులు వేయండి. మీ సాగును లాభసాటిగా మార్చుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని వ్యవసాయ అధికారులను లేదా ఇఫ్కో ప్రతినిధులను సంప్రదించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మీ తోటి రైతుకి షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.